ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్నా దేవుని బిడ్డలను మీకు శుభం కలుగునగాక. అందరికీ వందనాలు. దేవుని మహా కనికరం మనల్ని ప్రేమిస్తూ జీవింపజేస్తూ నడిపిస్తూ ఉంది. సదా మనం ఆయనకు రుణోత్తరమై జీవించదుము గాక. ఇక్కడ ఒక వాక్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నా. అదేమిటయ్యా అంటే 81వ కీర్తనలో, ఆపత్కాలమందు నీవు మొర్ర పెట్టగా నేను నిన్ను విడిపించి తిని. ఇక్కడ ఒక చక్కని మాట రాయబడింది. ఆపత్కాలమందు. మనకు కాలాలు చాలా తెలుసు, కానీ ఇది మనుషులందరికీ వచ్చే ఆపత్కాలం. ఈ ఆపత్కాలం గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం. మరొకసారి ప్రభువు మాట్లాడుతున్నారు. ఆపత్కాలం అనేది మనకెప్పుడు ఎదురవుతూనే ఉంటుంది. దాగిన సింహం, మరుగైన తెగులు, వెంటాడుతున్న శత్రుమూక, ఇవన్నీ మనకు తెలియకుండానే మనకి ఇబ్బందులు కలుగజేసి మన కాలాన్ని ఆపత్కాలంగా ఊపిరిపోయేటట్టుగా, ఇక ఆశ లేదు, కాలు జారిపోయిందే అని అంతవరకు తీసుకెళ్ళాడు. ఆ కాలంలో మనిషి ఆపత్కాలమందు మనిషి కృంగిపోతాడు, ఒంటరిగా మిగిలిపోతాడు. ఊహించని పరిణామం జరిగితే ఊపిరాడక అల్లాడిపోతూనే ఉంటాడు. అయితే అట్లాంటప్పుడు ఈ కీర్తనాకారుడు చేసింది ఏమిటంటే, విడిపించేవానికి మొరపెడతాను అన్నాడు. అంటే అతగాడికి ఇట్లాంటి విపత్తుల నుంచి విడిపించగలను ఒక సమర్థుడు తెలుసు. ఆయనకి చెప్పుకుంటే తప్పక విడిపిస్తాడు. మనం కూడా చాలాసార్లు కొంతమందికి కొన్ని విషయాలు చెబుతాం, అందరికీ ఆ విషయాలు చెప్పం. ఎందుకంటే వీళ్ళకి చెప్పినా ఏం ఉపయోగం ఉండదండి. అతడు సమర్థుడండి, అతనికి చెబితే మాత్రం కార్యం చేస్తాడు. అంటే అందరికీ చెప్పలేం, అందరితో పంచుకోలేం. ఇతగాడంటాడు, నేను ఒక ఆయన్ని ఎరుగుదును, ఆపత్కాలంలో మొరపెడితే విడిపించగలిగిన సమర్థుడున్నాడు, ఆయన విడిపిస్తాడని మొరపెట్టాడు. ఆయన ఏం చేశాడు అక్కడ రాసి ఉంది. ఈ ఆపత్కాలం అందట వాళ్ళకి దేవుడు ఓ చక్కని ఉత్తరం ఇచ్చాడట, జవాబు ఇచ్చాడు. అంటే మనం వేడుకున్న దానికి ఆయన జవాబిచ్చి నేనున్నానని చెప్పాడట. కానీ నేను ఈరోజు చెప్పదలసింది ఎక్కడి నుంచి జవాబిచ్చాడు. అక్కడ రాశాడు కదా, 81:7 ఉరుము దాగు చోట్లో నుండి. ఉరుములు ఎక్కడ దాగి ఉంటాయి మనకు కనబడవు. ఆకాశం తెలుసు, మేఘాలు తెలుసు, మెరుపులు తెలుసు, అన్నీ తెలుసు. ఉరుము ఎక్కడి నుంచి వస్తుంది అంటే యోబు గ్రంథంలో రాయబడింది. కానీ ఆ ఉరుము దాగే చోట్లో నుంచి నీకు జవాబు వస్తుంది. నేను మొరపెట్టాను, దేవుడు జవాబు ఇచ్చినట్టు బాగుంటుందిగా. వారు నాకు మొరపెట్టారు, నేను జవాబు ఇచ్చాను అంటే ఇంకా బాగుంటుందిగా. కానీ ఉరుము దాగు చోట్లో నుంచి అంటే ఇన్ని సంవత్సరాల వరకు దాటిన, ఎదిగిన, నడిచిన ఉరుము దాగే చోటు నీకు తెలుసా? ఉరుములు ఎక్కడ ఎలా ఉంటాయో తెలుసా? అంటే అంతటి అంధకారం, భద్రత, క్షేమం. అంటే అది ఒక రకంగా చెప్పాలంటే ఎవ్వరికీ తెలియని చోటు అని మన భాషలో అర్థం ఊహించాలి. అంటే నీకు జవాబు ఎక్కడి నుంచి వస్తుంది? ఉత్తరం నుంచా, దక్షిణం నుంచా, పడమటి నుంచా, పెద్దవాళ్ళ దగ్గర నుంచా, మంత్రి దగ్గర నుంచే కాదుగా. ఆ సమర్థుడు అట్లా నీకు జవాబు ఉరుము దాగే చోట్లో నుంచి ఇస్తాడు. అంటే ఊహకు అందదు, నీవు ఊహించలేవు. ఏనాడైనా మెరుపును, ఉరుములను పలానా చోట నుంచి వస్తే నేను ఆ దిక్కు చూడగలవా? అంటే ఒక నరుడి మీద ఆయనకున్న మమకారం, ప్రేమ ఎంత అంత అని చెప్పలేముగా. ఉరుము దాగు నుంచి జవాబు వస్తే ఆశ్చర్యపడినట్టు నాకు జవాబు ఎక్కడి నుంచి వస్తుంది? ఆగరు కేక వేసి ఏడిచి ఏడిచి అడుగు పెడుతుంటే ఒక స్వరం వినబడుతుందిగా. నువ్వు ఎక్కడున్నా దాగు చోట్లు, ఉరుములు దాగు చోట్లోంచి జవాబిస్తాడు, నీకు మేలు జరుగుతుంది. అందుకని ఎక్కడి నుంచి సహాయం కలుగుతుందని అనక్కరడా, ఆయన ఏ చోట నుంచి అయినా చేయగలిగిన వాడు. ఇక్కడ ఇంకొక మాట రాయబడింది, వారి భుజముల మీద నుండి బరువును దించాడు, వారి చేతుల మోత గంపల నుంచి విడిపించాడు. అంటే భుజాల బరువుతో నడుస్తున్నారు, ఒక రకమైన బరువు కాదుగా. అట్లాంటి బరువు కాలం అది ఆపత్కాలం. శత్రువు నీ మీద బరువు మోపుతున్నాడు, సమస్యల మీద సమస్యలు నెత్తిన పెడుతున్నాడు, తప్పించుకోవడానికి వీలు లేకుండా చేస్తున్నాడు. నీ కాలం గడగడలాడే ఆ ఆపత్కాలంగా చేశాడు. కానీ మొరపెట్టాడుగా. ఎక్కడి నుంచి జవాబు వస్తుందో వినేవాడికి, చూసేవాడికి ఆశ్చర్యం అనిపించిన ఉరుములు దాగు చోటు నుంచి జవాబు వచ్చింది. బరువులు దింపబడ్డాయి, చేతులు బరువులు దించబడ్డాయి, పరిస్థితులు చక్కపరచబడ్డాయి. అట్లాంటి దీవెన నీ కుటుంబానికి కలగాలని ఒక సేవకుడిగా కోరుకుంటున్నా. ఇప్పటికే మీరు ఎన్ని సమస్యలలో కొనసాగుతున్నా నేను చేయలేని కార్యం నా దేవుడు చేస్తాడు కదా.
ఒక క్షణం ఆయన వైపు తిరగండి. మీ క్షేమం కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు, వందనాలయ్యా. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు, చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. బిడ్డలను దీవించండి. ఆపత్కాల నుంచి విడిపించండి. బరువులను దించండి. మోతగంపలు తీసివేయండి. దాగుచోటు నుంచి నీ స్వరం ఇచ్చి ఒక గొప్ప విడుదల, సంతోష, సమాధానం, రక్షణ, పిల్లల చదువులు, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయాల్లో కష్టాజీతం దీవెనకరంగా, దేహానికి ఆరోగ్యం, పెద్ద చిన్న అందరినీ దీవెనకరంగా మార్చండి. యేసు పేరట వేడుచున్నాం తండ్రి. ఆమేన్.